గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? థైరాయిడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి, దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి నుండి డాక్టర్ కృష్ణవేణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ రావడానికి రీజన్స్ ఏంటి? ఓకే, థైరాయిడ్ అనేది ఈ మధ్యకాలంలో అందరికీ సర్వసాధారణం అయిపోయింది. అంటే థైరాయిడ్ అనేది అందరిలో ఏంటంటే నెక్ రీజియన్లో ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. అంటే ఇదేంటంటే ఒక 3 హార్మోన్స్ అప్లై చేస్తూ ఉంటుంది. ఇదేంటంటే T3 ట్రైఐడోథైరోనిన్, T4 థైరాక్సిన్, కాల్సిటోనిన్, ఈ 3 హార్మోన్స్ అప్లై చేస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనిలో మన బాడీలో ఎటువంటి చేంజెస్, అంటే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, ఏమన్నా ఎక్కువ టెన్షన్ పడ్డా కూడా, ఏమన్నా ఎక్కువగా ఆలోచించినా కూడా, కొంతమంది అంటే హెరిడిటరీ టెండెన్సీ వల్ల ఏంటంటే ఈ T4 థైరాక్సిన్ హార్మోన్లో హెచ్చు తగ్గులు అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ T4లో హెచ్చు తగ్గుల్ని మనల్ని రెగ్యులేట్ చేయడానికి మనకి పిట్యూటరీ గ్లాండ్, అంటే మెదడు కింద ఒక గ్లాండ్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే మన బాడీలో అన్ని గ్లాండ్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీని నుంచి మనకి TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఏంటంటే ఇది మన T4ని రెగ్యులేట్ చేయడానికి మనకి సప్లై అవుతూ ఉంటుంది. అందుకని దీని పేరు ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, TSH అనమాట. ఇలా ఏంటంటే ఇప్పుడు మనకి T4 హెచ్చు తగ్గులు ఉండడం వల్ల మనకి TSH అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే TSH ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో T4 అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే TSH ఎక్కువ ఉంటుందో దాన్ని హైపోథైరాయిడిజం అని, TSH అనేది తక్కువగా ఉండి T4 అనే హార్మోన్ అనేది తక్కువగా ఉంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కాకపోతే ఇది ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది ఉండకుండా ఏంటంటే బీపీ షుగర్ ఏంటంటే ఆఫ్టర్ 50-40 ఇయర్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే థైరాయిడ్ ఏంటంటే పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. కానీ మెయిన్లీ ఏంటంటే టీనేజర్స్లకి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. రైట్. సో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, ఈ రెండింటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, మెయిన్లీ ఏంటంటే ఫస్ట్ హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ గురించి చెప్పుకోవాలి. హైపో ఏంటంటే మనకి ఒక 100 మెంబర్స్ థైరాయిడ్ పేషెంట్స్ సఫర్ అవుతున్నారు అంటే ఒక 60-70% చాలా మందికి హైపోథైరాయిడిజమే ఉంటుంది. అంటే హైపోథైరాయిడిజం అంటే మన T4 లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉండి TSH లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే నార్మల్గా ఏంటంటే 5.5 వరకు ఉండాల్సిన TSH లెవెల్స్ ఎప్పుడైతే కొంతమందికి ఏంటంటే 20, 50, 100, మోర్ దెన్ 150 కూడా ఉంటుంది అనమాట. దీన్ని మనం హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం. హైపోథైరాయిడ్లో మెయిన్గా మనం చూసుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే మనం ఫుడ్ తీసుకోకపోయినా చాలా లావుగా అవ్వడము, తొందరగా జనరల్ వీక్నెస్ ఉండడం, అంటే కొంచెం పని చేసినా కూడా బాగా వీక్ అయిపోవడం, అసలు వాళ్ళకు మానసిక నిస్సుద్ధత, ఇవన్నీ ఏంటంటే హైపోథైరాయిడ్ లక్షణాలు. అంటే వాళ్ళు ఏంటంటే ఊరుకూరుకనే లావైపోవడము, ఊరుకూరుకనే ఆయాసం రావడం, ఇవన్నీ మనం హైపోథైరాయిడిజంలో చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఫాల్ అనేది కూడా మనకి ఈ మధ్య కాలంలో థైరాయిడ్ పేషెంట్లో ఎక్కువగా వచ్చే లక్షణం అనమాట. ఇంకోటి ఏంటంటే అమినోరియా, అంటే మెన్సెస్ అనేది చాలా డిక్రీజ్ అయిపోవడము, అంటే మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్గా ఉన్నా కూడా, ఇంకోటి ఏంటంటే కొంతమందికి రెగ్యులర్ ఉన్నా కూడా చాలా స్కాంటీ బ్లీడింగ్ ఉండడం, లేకుంటే మెన్సెస్ అనేది ఒక 45 days సైకిల్ ఉండడం కానీ, లేదా 2 monthsకి ఎవ్రీ 3 monthsకి సైకిల్ ఉండడం కానీ చూస్తూ ఉంటాం. రైట్ అండి, కాలర్ ఉన్నారు విజయవాడ నుండి. హలో హలో, రమాదేవి గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో చెప్పండి రమగారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు మాట్లాడండి. హలో. రైట్. సో థైరాయిడ్లో రెండు రకాల థైరాయిడ్లో సిమ్టమ్స్ కనిపిస్తాయి కదా. సో ఎలా డయాగ్నోస్ అవుతుంది అంటే మామూలుగా మనకి స్కిన్ డ్రై అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం కొంచెం కామన్గా చూస్తుండే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా. సో థైరాయిడ్ ఉంది అనేది ఎలా డయాగ్నోస్ అవుతుంది? ఓకే, మెయిన్లీ ఏంటంటే మనకి ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అయినా కూడా, కొంచెం ఈజీగా వాళ్ళు లావ్ అవుతున్నారు అన్నా కూడా, కొంచెం ఈజీగా అలసిపోతున్నారు కూడా, ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడం, ఫీమేల్స్లో ఏంటంటే ఎమినోరియా కానీ, లేకపోతే మెనోరోజియా అంటే తొందరగా మెన్సెస్ రావడం, 20 days సైకిల్లోనే మెన్సెస్ రావడం కానీ, ఇంకా స్కిన్ అంతా డ్రై అయిపోవడం. ఫస్ట్ ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా ఫస్ట్ చేయించుకోవాలి థైరాయిడ్ రిపోర్ట్. థైరాయిడ్ ఏంటంటే T3, T4, TSH ఇవి చేయిస్తుంటారు. కాకపోతే కొంతమందికి ఏంటంటే మనకి గాయిటర్, అంటే మన ఇక్కడ నెక్ రీజియన్లో మనకు ఒక కణితిలాగా ఏర్పడుతూ ఉంటుంది, దాన్ని గాయిటర్ అంటారు. అట్లా కొంతమందికి ఏమైనా స్వెల్లింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఫస్ట్ చేయించుకోవాల్సిన థైరాయిడ్ అనమాట. అంటే T3, T4, TSH థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే మనకి ఎందులో చేంజెస్ ఉన్నాయి, T3, T4, TSH, ఏమన్నా హైపర్ ఉందా, హైపో ఉందా, చేంజెస్ అనేది తెలుస్తుంది. ఇంకా గాయిటర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే USG నెక్ అనేది చేయించుకోవాలి. ఇంకోటి అంటే USG నెక్ చేయించినా మనకి వాళ్ళకి అంటే ఓన్లీ నోడ్యూల్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే థైరాయిడ్ నోడ్యూల్స్ ఏమన్నా ఉన్నాయో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే FNAC
అంటే ఎఫ్ఎన్ఎస్ చేయించుకుంటే 5 నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనేది ఉంటుంది అనమాట. దీనివల్ల అది కొల్లాయిడా అడినోమాటసా క్యాన్సరస్గా వెళ్ళిపోయిందా గాయిటర్ అనేది మనకి ఎఫ్ఎన్ఎస్లో తెలిసిపోతుంది. రైట్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే రెండింటికి రిలేషన్ ఏంటి అసలు? ఓకే, మనకి ఏదైనా కూడా హార్మోన్స్ అనేది ఫస్ట్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ గ్లాండ్కి, థైరాయిడ్ గ్లాండ్ నుంచి మన యూట్రస్కి అనేది చూస్తుంటాం అనమాట. అంటే ఫస్ట్ మనకి ఎందులో చేంజెస్ వచ్చినా కూడా అలోపతిలో ఏంటంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ ఫంక్షన్ హైపో కానీ హైపర్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి బయట నుంచి ఆ సప్లిమెంట్లు అనేది ఇస్తూ ఉంటారు. అంటే 50 mg కానీ 100 mg కానీ ఇలా ఇస్తూ ఉంటారు. లేదు అంటే మన మెన్సెస్ ఇర్రెగ్యులర్ అంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్ కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ కానీ ఇలా ఇస్తూ ఉంటే మెన్సెస్ అనేది రెగ్యులర్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంటే మన పిట్టరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ గ్లాండ్కి, థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్ అన్ని యూట్రస్కి అలా వస్తూ మాత్రమే ఓవులేషన్ కరెక్ట్గా అయ్యి మెన్సెస్ అనేది రెగ్యులర్ అవుతుంది. ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ దగ్గర ఫంక్షన్ అనేది అబ్నార్మల్ అయిపోతుందో దానివల్ల ఫస్ట్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోయి తర్వాత ఎనోవులేటెడ్ సైకిల్స్ ఫామ్ అయ్యి తర్వాత పీసీఓడి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో హలో అండి, రేణుక గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు థైరాయిడ్ ఉంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 13.5 ఉంది. ఓకే, చెప్పండి. చెప్పండి అమ్మా. మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. తర్వాత మళ్ళీ తగ్గింది. అయితే నేను ఇప్పుడు 50 mg వాడుతున్నాను. ఓకే, కానీ కాకపోతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి. ఎలా ట్రీట్మెంట్ తీసుకోమని? ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా థైరాయిడ్ ఇప్పుడు మీకు? హలో హలో, రైట్. ఓకే. ఏంటంటే మీరు ఇందాక అడిగిన రేణుక గారు మీకు 13 ఉండే తర్వాత అది ఇప్పుడు నార్మల్ అయిపోయింది, 50 mg వాడుతున్నా అన్నారు. కాకపోతే ఏంటంటే 50 mg అనేది మీరు అంటే మన గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ అనేది నార్మల్ ఫంక్షనింగ్ జరగకుండా మనం బయట నుంచి సప్లిమెంట్లు ఇస్తున్నాం అనమాట. అదే అంటే హార్మోన్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నాం. దానివల్ల ఏంటంటే మన ఈ ఓవం అనేది కరెక్ట్ రిలీజ్ కాకపోవడం వల్ల అనోవులేటరీ సైకిల్స్ ఉండడం, లేదా కొంతమందికి అసలు మెన్సెసే రాకపోవడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాము. దీనివల్ల ఏంటంటే కొంతమందికి పీసీఓడి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. కాకపోతే హోమియోలో ఏంటంటే మీకు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు మనం ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ అలాంటివి పెట్టకుండా మేము హోమియోలో ఏంటంటే మన ఆ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది ఎక్కువగా చేస్తాడు. గ్లాండ్ పనితీరు పెంచడానికి మేము మెడిసిన్ ఇస్తుంటాం. దానివల్ల హార్మోన్స్ అన్ని రెగ్యులేట్ అయిపోయి మీ మెన్సెస్ అనేది రెగ్యులర్గా అవ్వడం జరుగుతుంది. రైట్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళలో స్కిన్ డ్రైనెస్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఇందాక మనం అనుకున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే స్కిన్ ఎక్కువగా డ్రై అవుతూ ఉంటుంది. ఓకే, మనకేంటంటే ఇప్పుడు థైరాయిడ్ ఫంక్షనింగ్ వల్ల ఏంటంటే మనకి ప్రతి ఒక్క మెటబాలిజం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అనమాట. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ, స్కిన్ మీద కానీ, మస్కులోస్కెల్టన్ సిస్టమ్ మీద కానీ, యూరినరీ సిస్టమ్ కానీ, అంటే ప్రతి ఒక్క సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. కాబట్టి మనకు మెయిన్గా ఎయిర్ ఫాల్ అనేది ఎందుకు అంటే మన బాడీలో ఏంటంటే కొన్ని రకాల చేంజెస్ అవుతూ ఉంటాయి ఈ థైరాయిడ్ వల్ల. అంటే బయట నుంచి వచ్చే హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల అంటే మన హార్మోన్ ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల కూడా కొన్ని రకాల చేంజెస్ కూడా చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏంటంటే మన బాడీలో అంటే హార్మోన్స్ అసమతుల్యత ఒకటి కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకొంతమందిలో ఫీమేల్స్లో ఏంటంటే మెన్సెస్ ఇర్రెగ్యులర్ కావడం వల్ల కూడా ఎయిర్ ఫాల్ అనేది ఇంకా ఈ స్కిన్ డ్రైనెస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. రైట్. అలాగే అంటే లెవెల్స్ ఎంత ఉండాలి? థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉంటే అది కంట్రోల్లో ఉంది అనుకోవాలి? ఓకే, నార్మల్గా ఏంటంటే 0.5 to మనకి 5.5 వరకు ఉండొచ్చు. కాకపోతే కొంతమందికి 4.5, 3.5 ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏంటంటే అలోపతి మెడిసిన్స్ అంటే 50 mg కానీ 75 mg కానీ యూజ్ చేస్తున్న మాత్రమే నార్మల్గా ఉండి ఒక 2-3 months స్టాప్ చేసినా లేకపోతే వితిన్ 1 month స్టాప్ చేసినా కూడా కొంతమందికి హై రేంజ్లో అవుతుంటుంది. అలా కాకుండా ఏంటంటే దాన్ని ఎవ్రీ 3 months రిపోర్ట్ చేయించుకొని ఆ డోసెస్ అనేది తగ్గించుకుంటూ వచ్చి హోమియో మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే ఏంటంటే ఆ డోసెస్ తగ్గించుకుంటూ వచ్చి మనము కంప్లీట్గా బంద్ చేయడానికి మొత్తం మనకి వీలుంటుంది అనమాట. రైట్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అంజలి గారు, చెప్పండి. అవునండి, మేడం తోటి మాట్లాడాలని. మాట్లాడండి మేడం నాకు థైరాయిడ్ ఉంది. ఓకే, థైరాయిడ్ ఉంది. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు ఏదైనా ఇట్లా నాకు టెన్షన్ అవుతుంది. ఓకే మేడం నాకు థైరాయిడ్ చెప్పండి. 6 సంవత్సరాల నుంచి ఉంది. చెప్పండి అమ్మా. బాగా వీక్ అయిపోయింది, బాగా వెయిట్ బాగా తగ్గింది. ఓకే మేడం నాకు టెన్షన్, చిన్న విషయాలకే టెన్షన్ అవడు, ఏదైనా పని చేద్దామంటే ఓపిక అనేది ఉండదు. ఓకే మేడం నేను హోమియో కేర్ కి వెళ్తున్నా. ఓకే 1 సంవత్సరం అయింది. బాగా పెరిగింది మేడం థైరాయిడ్. మేడం T3 వచ్చేసి 3.41 ఉన్నది. ఓకే T4 23.4 ఉన్నది. ఓకే ఇది వచ్చేసి 0.007 ఉన్నది మేడం. ఓకే ఓకే
అంతకుముందు ఎంత ఉండే అమ్మా మీది TSH లెవెల్స్? మేడం ఇది ఒక 3 నెలల కింద రిపోర్ట్ మేడం. ఓకే ఓకే, మీకున్నదమ్మా హైపర్ థైరాయిడిజం, అంటే T4 లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండి TSH లెవెల్స్ 0.007 అంటున్నారు కాబట్టి అది చాలా తక్కువగా ఉంది. దీన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటుంటాం. అంటే హైపర్ థైరాయిడిజంలో ఇది లీడింగ్ టు గాయిటర్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి 100 మెంబర్స్ థైరాయిడ్తో సఫర్ అవుతున్నారంటే 60 to 70 మెంబర్స్ హైపోతో సఫర్ అవుతారు. హైపో వల్ల మనకు అటువంటి గ్రాస్టిక్ చేంజెస్ ఏం కనిపించవు, కానీ హైపర్లో ఏంటంటే తొందరగా వీక్నెస్ అయిపోవడం కానీ, ఎంత తిన్నా తినకున్నా కూడా వెయిట్ అనేది చాలా డిక్రీజ్ అయిపోవడం కానీ, అంటే మనం ఎంత పని చేయాలనుకున్నా మన బాడీ సహకరించకపోవడం కానీ ఇవన్నీ చూస్తుంటాం. హైపర్ థైరాయిడిజంలో ఇంకో లక్షణం ఏంటంటే అంటే మెన్సెస్ అనేది రెగ్యులర్గా కాకుండా ఎవ్రీ 10 days సైకిల్ 15 days సైకిల్కే వచ్చేస్తుంటుంది. ఎక్కువ మెన్సెస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందమ్మా. మీరు ఏంటంటే హోమియోలో ఖచ్చితంగా మంచి పరిష్కారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్టార్ హోమియోపతి దీనికి బెస్ట్ ఆప్షన్ అమ్మా. రైట్. సో థైరాయిడ్ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలా? అసలు ఎన్ని మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలి? ఓకే, థైరాయిడ్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటే ఏంటంటే మనం ఒకవేళ 100 mg యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని మనం 75 mgకి 75 mg ఇట్లా కొంతమంది ఏంటంటే ఇయర్స్ తడబడి అదే మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఎవ్రీ 3 monthsకి రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ 3 months రిపోర్ట్ చేసుకున్నప్పుడు అంటే మనకు ఎట్లాగో 100 tablets ఉంటాయి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేవి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ 3 monthsకి రిపోర్ట్ చేయించుకొని దాన్ని ఆ డోస్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి. ఆ డోసెస్ తగ్గించుకోవడం వల్ల ఏంటంటే అంటే మనం హోమియో మెడిసిన్స్ పెడుతున్నాం కాబట్టి మనకి ఆ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఆ డోసెస్ అనేది తగ్గించుకుంటూ ఎవ్రీ 3 monthsకి మనకు వస్తే తర్వాత కూడా మొత్తం స్టాపేజ్ చేయడానికి వీలుంటుంది. రైట్. థైరాయిడ్ ఉన్న వాళ్ళలో మనం కొంతమందిలో మెడ ఎక్కువ వాచిపోవడం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఏ రిలేటెడ్ ఇది? ఓకే, మెయిన్లీ ఏంటంటే కొంతమందికి హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది చాలా తక్కువైపోతూ ఉంటుంది. అంటే TSH లెవెల్స్ అనేది 0.0001 అట్లా ఉండడం కానీ 0.007 అట్లా ఉండడం కానీ దానివల్ల ఏంటంటే ఈ ఫంక్షనింగ్ అనేది చాలా తక్కువగా అయిపోయి దానివల్ల గాయిటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ గాయిటర్ అనేది అంటే మెడ దగ్గర వాపులాగా ఉంటుంది. కానీ చాలా మందికి ఇది ఎటువంటి ప్రాణాపాయం ఉండదు, ఇంకా ఎటువంటి నొప్పి కానీ ఇంకా దురద కానీ పెయిన్ కానీ ఎటువంటిది ఏమి ఉండదు అనమాట. కానీ కొంతమందిలో ఏంటంటే మనకి ఇది అంటే కొల్లాయిడ్ అడినోమాటస్ గాయిటర్ కానీ అడినోమాస్ గాయిటర్ కానీ అంటే మనం FNAC కానీ ఇది USG స్కానింగ్ కానీ చేయించుకుంటే ఏంటంటే మన బాడీలో ఎటువంటి చేంజెస్ ఉన్నాయో తెలుస్తుంది. కాకపోతే కొంతమందిలో ఏంటంటే FNAC చేయించుకుంటే అది 80% నాన్ క్యాన్సరస్ గైటర్సే ఉంటాయి, కానీ ఒక 5 to 10% ఏంటంటే క్యాన్సరస్ గైటర్స్గా వారే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనం ఒక FNAC చేయించుకుంటే ఏంటంటే అది నాన్ క్యాన్సరసా దాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకుంటే ఇంకా నార్మల్ ఉంటుంది. కాకపోతే కొంతమందిలో హషిమోటోస్ థైరాయిడిటిస్ అనేది ఉంటుంది అనమాట. అంటే అది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ అనేది మనకు ఆపోజిట్గా వర్క్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏ బాడీలో అయితే ఏ ఆర్గాన్ అయితే చాలా తక్కువగా పనితీరుగా చూస్తుందో ఆ బాడీ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటాయి అనమాట. మెయిన్లీ హషిమోటోస్ థైరాయిడిటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి కొంచెం మెడిసిన్స్ అనేది వాళ్ళు కూడా తగ్గే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే కొంచెం లాంగ్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. రైట్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు డైలీ టాబ్లెట్ తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ పైన డిపెండ్ అవ్వాల్సిందేనా? ఓకే, అది ఖచ్చితంగా అట్లాంటిది ఏం లేదు హోమియోపతిలో ఏంటంటే మనకి ఆ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది పెంచడం చూస్తుంటాం అనమాట. అంటే అలోపతిలో ఏంటంటే ఖచ్చితంగా మెడిసిన్ అంటే వాళ్ళ డోసెస్ బట్టి అంటే వాళ్ళకి TSH అనేది 10 ఉంటే ఒక రకం, 15 ఉంటే ఇంకో రకం, మోర్ దెన్ 150 ఉంటే ఇంకో రకం అట్లా ఇస్తూ ఉంటారు. కాకపోతే హోమియోలో ఏంటంటే మొత్తం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తుంటాం కాబట్టి అంటే ఆ డోస్ అనేది ఇప్పుడు 100 mg యూజ్ చేస్తున్న వాళ్ళు మెల్లిగా ఒక 3 to 6 months లోపల దాన్ని 50 mgకి 25 mgకి 25 mg 12.5 mgకి ఇట్లా తగ్గించుకుంటూ వచ్చి తర్వాత మొత్తం స్టాప్ చేసుకొని తర్వాత కూడా ఓన్లీ హోమియో మెడిసిన్స్ ఒక 6 to 1 year అట్లా వాడుకున్న తర్వాత అప్పుడు కూడా నార్మల్ ఉంటే అప్పుడు మనం మొత్తం స్టాప్ చేసుకొని మనం ఎవ్రీ 3 monthsకి ఒక రిపోర్ట్ చేయించుకొని తర్వాత ఒక 1 year వరకు రెగ్యులేట్ ఉందంటే అప్పుడు మొత్తం మెడిసిన్ స్టాప్ చేయడానికి వీలుంటుంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి నరసింహాచారి గారు. హలో మేడం, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. చారి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మా మిస్సెస్ కి థైరాయిడ్ ఉందండి. ఓకే, అయితే 2 సంవత్సరాల క్రితం టెస్ట్ చేయించాం మేడం. కొంచెం మెడకాడ కొంచెం లావుగా అనిపిస్తుంది. మెడ దగ్గర అండి? అవును మేడం. దానివల్ల ఏమన్నా ప్రాబ్లమా? మళ్ళీ టెస్ట్ చేయించడానికి వీలు పడక చేయించలేదు మేడం. అసలు ఇంతవరకు థైరాయిడ్ టెస్ట్ చేయించలేరా? చేయించినాం మేడం. ఫస్ట్ టైం చేపిస్తే డాక్టర్ గారు నార్మల్ స్టేజ్ ఉందండి, ఓకే ఇది
ప్రాబ్లం ఏం లేదన్నారు. అయితే కొంచెం మెడ కింద కొంచెం లావుగా గుండ్రగా కనపడుతుంది మేడం. మేమే థైరాయిడ్ టెస్ట్ చేపిద్దాం అనుకుంటున్నాం. మీ టీవీలో ప్రోగ్రామ్ వస్తుంటే చూస్తున్నాం మేడం. ఓకే ఓకే. అంటే నరసింహచారి గారు చెప్తారని. నరసింహచారి గారు ఆల్రెడీ మీకు అంటే మెడ దగ్గర వాపిస్తుంది అంటున్నారు. అది కొంతమందికి ఏంటంటే మెడ పక్కన రీజియన్లో ఉంటే అది లైపోమాగా ఉంటుంది. లేకపోతే కొంతమందికి గాయిటర్ కాకుండా నోడ్యూల్స్ లాగా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. లింఫ్ నోడ్స్ కూడా కొంచెం మందికి ఎన్లార్జ్ అయ్యి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాకపోతే మీరైతే ఒకసారి ఖచ్చితంగా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోండి. థైరాయిడ్ ఒకవేళ నార్మల్ ఉంటే మీరు ఒకసారి FNAC కానీ లేదా USG స్కాన్ నెక్ కానీ చేయించుకుంటే ఏంటంటే అది ఓన్లీ థైరాయిడ్కి సంబంధించిన గాయిటరా లేకుంటే నోడ్యూలా లైపోమానా ఏదో ఒకటి మీకు రూల్ అవుట్ అవుతూ ఉంటుంది. రైట్. సో థైరాయిడ్ లెవెల్స్ అనేవి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఎంతవరకు తగ్గించుకోవచ్చు, అంటే కంప్లీట్గా క్యూర్ అవుతుందా? ఓకే. హోమియోపతిలో ఏంటంటే మోర్ దెన్ 150 ఉన్న వాళ్ళు కూడా మనకి అంటే ట్రీట్మెంట్ అయితే కొంచెం లాంగ్ పీరియడ్ ఉన్నా కూడా మనకి ఖచ్చితంగా నార్మల్ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కొంతమందికి మోర్ దెన్ 150, మోర్ దెన్ 100, 125 ఇట్లా ఉండే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఆ డోస్ ఏదైతే ఇప్పుడు కొంతమంది 150 ఎబో ఉంటే 150 mg అట్లా యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఆ డోసేజ్ తగ్గించడానికి చాలా టైం పడుతుంటుంది మనకి. ఆ డోసేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి మెడిసిన్ అనేది యాక్ట్ అవుతుంటూ ఆ డోసేజ్ మెల్లిమెల్లిగా ఎవ్రీ 3 monthsకి ఒక డోస్ లేదా ఎవ్రీ 6 monthsకి ఒక డోస్ తగ్గించుకుంటూ ఉంటే ఏంటంటే ఆ డోసేజ్ తగ్గించినప్పుడు మన థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది నార్మల్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మెల్లిమెల్లిగా 150 నుంచి ఫంక్షనింగ్ అనేది 150 నుంచి ఒక్కొక్కసారి 100కి వస్తుంది, 100 నుంచి 55 అట్లా వచ్చుకుంటూ మనకు 5 వరకు వచ్చేటట్టుగా చేసుకోవాలి. దానికి ఏంటంటే మనకు మోర్ దెన్ 150 ఉన్న వాళ్ళకంటే మినిమం 3 to 4 years టైం అయితే పడుతుంది. కాకపోతే మళ్ళీ మనం ఎల్లకాలం మెడిసిన్స్ యూజ్ చేయకుండా మనకు కంప్లీట్ క్యూర్ అనేది చూసుకోవచ్చు హోమియోలో. రైట్. కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. అది డాక్టర్, నాకు మ్యారేజ్ అయ్యి 1 year అయింది మేడం కరెక్ట్గా. ఓకే. అయితే 2nd month ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత 2nd month లాస్ట్ లో అబార్షన్ అయింది మేడం. వెళ్ళి చూపించుకుంటే అబ్నార్మల్ ఫ్యాట్ ఉంది స్టమక్ లో అన్నారు. సరే అని చెప్పి 1 month అబ్నార్మల్ ఫ్యాట్ ఉంది అన్నారు స్టమక్ లో. అయితే 1 month తర్వాత మళ్ళీ చెకప్ చేయించుకున్నాము అని చెప్పి వెళ్ళాను. వెళ్తే లైట్ గా PCOD ఉంది, నీకు వెయిట్ ఎక్కువ ఉన్నావు, వెయిట్ తగ్గు అని చెప్పారు. చెప్తే అలాగే 5 kgs అలా తగ్గాను మేడం. తగ్గితే ఇప్పుడు 1 month తర్వాత పీరియడ్స్ అనేవి 10 days 12 days లేట్ గా వస్తుంది. తగ్గినా కానీ ఇలా వస్తుంది అని మళ్ళీ చెకప్ చేయించుకుంటే థైరాయిడ్ 1 point ఎక్కువ ఉంది, హైపోథైరాయిడ్ అని చెప్పారు మేడం. PCOD కూడా లైట్ గా ఉందంట మేడం. ఇప్పుడు వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ వచ్చేసి 53, 54 ఉంటున్నాను మేడం. ఓకే. హైట్ ఎంత ఉన్నారు మీరు? హైట్ వచ్చేసి 4.9 మేడం. ఓకే ఓకే. ఇప్పుడు పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 1 year మేడం. కరెక్ట్గా 1 year అయింది. ఓకే. ఇప్పుడు సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయా? లేదు మేడం, వస్తున్నాయి. కాకపోతే 10 days 12 days 2 days అలా లేట్ గా వస్తున్నాయి. లేట్ గా వస్తుంది. ఓకే. మ్యారేజ్ ముందు కూడా నాకు PCOD ఉంది మేడం. కాకపోతే 1 year 2 years నుంచి మంచిగా వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి. టాబ్లెట్స్ ఏం వాడలేదు మ్యారేజ్ ముందు నేను. మ్యారేజ్ ముందు కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు వెళ్తే అన్ని బాగానే ఉన్నాయి, థైరాయిడ్ లేదు, ఏమి లేదు, మంచిగా ఉంది అన్నారు. అబార్షన్ అయిన తర్వాత నుంచి ఇటు మళ్ళీ వచ్చాయి మేడం, లైట్ గా ఉన్నాయంట. ఓకే అమ్మ, మీకు ఆల్రెడీ అంటే థైరాయిడ్ అసలు నాకు తెలిసి ముందు నుంచే ఉంది, మీరు దాని టెస్ట్ అనేది చేయించుకోలేరు. థైరాయిడ్ ఉండడం వల్ల కూడా కొంతమందికి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఇప్పుడైతే మీకు PCOD ఉంది, థైరాయిడ్ ఉంది కాబట్టి మీరు దానికి తగిన మెడిసిన్స్ వాడుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే థైరాయిడ్ మెడిసిన్స్ వాడుకుంటుంటే మీకు అంటే ఇప్పుడు ఏదైతే 50 mg కానీ 25 mg కానీ స్టార్ట్ చేసి ఉంటారో దాన్ని మనం తగ్గించుకొని మెల్లిమెల్లిగా దాన్ని మొత్తం అవాయిడ్ చేసుకున్నాం కాబట్టి ఈ రీసెంట్గా వచ్చిన కాబట్టి మొత్తం అవాయిడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం మెల్లిగా మొత్తం ఏం లేకుండా చూసుకొని మన మెడిసిన్స్ ఓన్లీ హోమియో మెడిసిన్స్ వాడుకుంటే మీ సైకిల్స్ రెగ్యులర్గా కాకుండా మీకు PCOD కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని దగ్గరలో ఉన్న స్టార్కి ఒకసారి కన్సల్ట్ అవ్వండి అమ్మా. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే యేసు గారు, చెప్పండి. మేడం చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నాది హైపర్ అంటే అన్నారు మేడం, ఇప్పుడు హైపర్ థైరాయిడ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఈ థైరాయిడ్ కి సంబంధించి ఇంకా వేరే ఏమైనా వస్తాయా లేకపోతే ఓన్లీ థైరాయిడ్ ఉంటుంది మేడం? ఓకే. అంటే ఇప్పుడు మీకు ఎన్ని రోజుల నుంచి ఉందండి థైరాయిడ్? అంటే నాకు వచ్చేసి ఒక 2 సంవత్సరాలు బట్టి ఉందన్నారు మేడం. నేను ఒక 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేస్తున్నాను, థైరాయిడ్ టెస్ట్. ఇప్పుడు TSH లెవెల్స్ ఎంత ఉన్నాయి?
టిఎస్ వచ్చేసి 0.001 ఉంది మేడం. 0.001 ఉంది. ఓకే, ఇప్పుడు ఎంత ఎంజీ వేసుకుంటున్నారు పడి గడుపున? నాకు వచ్చేసి అంతకుముందు ఫస్ట్ 20 mg రాశారు మేడం నియో మెర్కోజిల్. ఓకే, అయితే ఇప్పుడు దాన్ని క్రమంగా తగ్గించి 5 mg రాశారు మేడం. దాన్ని 3 పూటలు వేసుకోమన్నారు. ఓకే ఓకే, అలా 2 months నుంచి నేను 3 పూటలు వేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు దాని వల్ల ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అని ఆలోచన మేడం. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నాకు వచ్చేసి 40 ఉన్నాయి మేడం. 40. ఓకే, అంటే థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం వల్ల కొంతమందికి ఏంటంటే గాయిటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తొందరగా వీక్ అయిపోవడం కానీ, చాలా అనీజీగా ఉండడం కానీ, స్కిన్ అంతా డ్రై అయిపోవడం కానీ, కొంతమందికి ఏంటంటే అంటే ఫంక్షన్స్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే అన్ని మెటబాలిక్ మీద డిస్టర్బ్ అవుతుంటుంది కాబట్టి అన్ని ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు హోమియో ఒకసారి ట్రై చేయండి. అంటే హైపర్ థైరాయిడిజం అనేది మెయిన్గా మేల్స్లో ఏంటంటే చాలా వరకు అబ్నార్మాలిటీ చూపిస్తూ ఉంటుంది అనమాట. హోమియోలో దాన్ని మనం డోసెస్ తగ్గించుకుంటూ ఏంటంటే ఈ థైరాయిడ్ అనేది మినిమం 3 to 4 వరకు వచ్చేటట్టుగా మెడిసిన్స్ వాడుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి అబ్నార్మాలిటీస్, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. రైట్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు డైట్ ఫాలో అవుతూ కూడా లెవెల్స్ పెరగకుండా కంట్రోల్లో ఉంచుకోవచ్చా? ఏ డైట్ ఫాలో అవ్వాలి? ఓకే, థైరాయిడ్ అనేది మెడిసిన్స్ వాడుకుంటూ డైట్ అనేది రెగ్యులర్గా కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయించుకుంటూ ఏంటంటే మనకు ఇటువంటి ప్రాబ్లం రాకుండా, అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ మనం డైట్ అనేది ఏంటంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, అంటే కాల్షియం రిచ్ ఫుడ్ అనేది చాలా వరకు తగ్గించుకుంటూ ఉండాలి. ఎందుకంటే థైరాయిడ్ అనే హార్మోన్ అనేది మన కాల్స్టోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంటుంది కాబట్టి మనం ఆ కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా వరకు తగ్గించుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే కొన్ని ఫుడ్, ఇంకోటి ఆయిల్ రిచ్ ఫుడ్ కానీ, నాన్ వెజ్ కానీ, కొంతమంది స్మోకింగ్ కానీ, అంటే ఆటోఇమ్యూన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే, అంటే హషిమోటోస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్, నాన్ వెజ్ ఇలాంటి చాలా వరకు తగ్గించుకుంటూ ఉండాలి. ఇంకా కొన్ని రకాల ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడితే ఏంటంటే వాళ్ళు రకరకాల ఎక్సర్సైజ్ కానీ, ఫుడ్ కానీ చెప్తూ ఉంటారు కాబట్టి మీకు ప్రాబ్లం అనేది కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. రైట్ అండి. సో థైరాయిడ్కి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ప్రొలాంగ్ అవ్వకుండా కంట్రోల్లో ఉంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ బేసిక్స్ న్యూస్.